అది కరెక్ట్ కాదేమో. ఆగండి, మీరు ఒకసారి మళ్ళీ స్టాటిస్టిక్స్ చూడండి. గవర్నమెంట్ పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, ప్రైవేట్ పాస్ పర్సెంటేజ్ తక్కువ ఉంది. ఎస్, కాదు ఓవరాల్గా నేను చెప్పేది. ఓవరాల్గా మా బుక్లో మీకు ఇచ్చాం. మా బుక్లో మీకు లేటెస్ట్ ఫిగర్స్ ఇచ్చాం. మేము కూడా సర్ప్రైజ్ అయ్యాం దాన్ని చూసి, డేటాను చూసి. ఇందులో చూడండి, ఇలా ఉంది. గురుకులు కాదు, మొత్తం లేదు, గురుకులు కాదు. మీరు ఒకసారి చూడండి, ఈ ఫిగర్ చూడండి. సార్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఆలోచించాల్సింది కూడా ఏంటంటే, గవర్నమెంట్ కానీ మా కమిషన్ కానీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయాలి, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ని బలోపేతం స్ట్రెంథన్ చేయాలని మేము అనుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే అనుకుంటున్నారు. సో ఈరోజు మేము అనుకున్నది ఏంటంటే, ఈ రికమెండేషన్ కూడా చేయడం ఏంటంటే, ప్రైవేటు కాలేజీలలో ఎడ్యుకేషన్ బాగుంది, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ ఎడ్యుకేషన్ లేదు అని అందరికీ ఉంది. అయితే నేనేమంటున్నానంటే, మేమంతా ఏమంటున్నామంటే, అసలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీలని ఇప్పటి నుంచి మనం ఎడ్యుకేషన్ని స్ట్రెంథన్ చేయాలని మేము అంటున్నాం. చేయాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. సో కాబట్టి అటువైపుగా మేము ప్రయత్నం చేస్తున్నాం అనేది చెప్పదలుచుకున్నాం. సో ఓవరాల్గా బయట సమాజానికి అంత ఏంటంటే, ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లలు, గవర్నమెంట్ ప్రైవేట్ మేము ఫ్యూచర్ ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నాం. అంటే ఇప్పటికి which is an all India report. All India report లో 26th Telangana stands include government schools and private schools. Let us not think private schools. I'm talking about school education is no way better. If now even if we are talking about private universities which are there in Telangana, you cannot show any evidence. At least I don't have any evidence as a professor that these students are doing much better. If you look at Osmania, Kakatiya, JNTU, students are passing out from Indian degree colleges much better placed than private universities or private colleges. So yes, they need to be further strengthened. We need to see greater employability for them, greater opportunities for them, etc. Our focus only has been government colleges and government institutions. అవును, కరెక్ట్.